మలి విడత పంచాయతీ పోరుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ఖమ్మం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు లింగయ్య. రెండో విడత పోలింగ్కు తెరపడింది. కాసేపటి క్రితం అధికార యంత్రాంగం మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో సరిగ్గా 1 గంటకు గేట్లు మూసివేశారు. ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద సరిగ్గా 1 గంటకు గేట్లు క్లోజ్ చేస్తున్నారు. బయట నుంచి ఒకరిద్దరు ఓటర్లకు కూడా కరెక్ట్గా 1 గంటకు లోపలికి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 1 గంట దాటిన తర్వాత వెంటనే ఈ పోలింగ్ కేంద్రం వద్ద మొత్తం గేట్లకు లాక్ వేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా మొత్తం 13 మండలాల్లో, ఖమ్మం జిల్లాలో 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాలకు పోలింగ్ ముగిసినట్టుగా అధికారులు ప్రకటించారు. ఎవరైతే 1 గంట లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారో ఆ పోలింగ్ కేంద్రాలలో చేరుకున్న ఓటర్లకు మాత్రం ఓటు వేసేందుకు అవకాశం ఇస్తున్నారు. ఇలా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత ఓటింగ్ కూడా జనం, ఓటర్లు బారులు తీరారు. ఓటర్ల చైతన్యం పల్లెల్లో మరొకసారి స్పష్టంగా కనిపించింది. ఉదయం 11 గంటల వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కన్నా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఇప్పటికే 11 గంటల వరకు 65% పోలింగ్ ఖమ్మం జిల్లాలో నమోదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 57% పోలింగ్ ఉదయం 11 గంటలకు నమోదైంది. ఆ తర్వాత 2 గంటలుగా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు ఇంకా మొత్తం లోపల ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్నారు. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రెండో దఫా ఎన్నికలు కూడా జరిగాయి. ఖమ్మం జిల్లాలో దాదాపు 2,68,000 ఓట్లు నమోదవ్వాల్సి ఉండగా ఉదయం 11 గంటలకు దాదాపు 2 లక్ష పైన ఓట్లు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా సగం శాతం, దాదాపు 60% పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత 2 గంటల్లో కూడా పెద్ద ఎత్తున వైపు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇతర నగరాలకు వలస వెళ్ళిన గ్రామీణ ప్రాంత ప్రజలు, ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. రెండో విడతలో కూడా ఓటర్ చైతన్యం స్పష్టంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపించింది. అన్ని జిల్లాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దాదాపు 80% దాటి పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను కూడా సఫలీకృతమయ్యాయి. ఈ ఒక చిన్న విషాదకరమైన సంఘటన మినహా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో దఫా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. నేలకొండపల్లి మండలంలో ఒక అనాసాగరం గ్రామంలో పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో ఆ గ్రామంలో కొంత విషాదం అలుముకుంది. అయినప్పటికీ కూడా ఎన్నికల అధికారులు మాత్రం ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. ప్రస్తుతం అక్కడ కూడా ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని 13 మండలాల్లో కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా ముగిసింది. ప్రస్తుతం అధికారులు 1 గంట నుంచి 2 గంటల వరకు భోజన విరామం తర్వాత 2 గంటలకు పోలింగ్ ఏజెంట్లు, వివిధ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ పత్రాలను తెరిచి లెక్కించి కౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 2 గంటలకు కౌంటింగ్ 2 గంటలకు అన్ని కేంద్రాల్లో కూడా కౌంటింగ్ ఒకేసారి ప్రారంభించేలా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంది. పోలింగ్ సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఆశించిన విధంగానే 80% పైగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో దఫా కూడా పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. ఆ దిశగానే 11 గంటల వరకే దాదాపు 65% పోలింగ్ దాటిందంటే మరో 2 గంటల సమయంలో ఖచ్చితంగా మరో 20% పోలింగ్ దాటి ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 85% వరకు పోలింగ్ 2 జిల్లాల్లో కూడా నమోదవుతుంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే ఓటర్లు కూడా చివరి గంటల్లో కూడా పెద్ద ఎత్తున కేంద్రాలకు తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా వృద్ధులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, అదేవిధంగా యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాత్రం రెండో దఫా పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా ప్రశాంతంగా ముగిసింది. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య.